ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, ఆదివారము మెయిన్ ఆరాధన సహజంగా మనం 10 గంటల నుండి 12 గంటల వరకు జరుపుకునే కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఆదివారం 11 గంటల నుండి ఈ ప్రత్యేకమైనటువంటి వాక్య సందేశం మీకు అందించబడుతూ ఉన్నది. లైవ్లో మీరందరూ కూడాను మీకు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్లో ఈ లింక్ని మీరు తీసుకొని అందరూ కూడా వీక్షించవచ్చు, నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించవచ్చు. ఈ విషయంలో యూత్ డైరెక్టర్ నవీన్ గారు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. కృపగలిగినటువంటి దేవా, పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మరియు సారి మీ స్తుతి వందనాలు. గత వారం నుండి ఈ వారం వరకు మీరు కాపాడి మీ కాపుదల్లో ఉంచారు నాయనా. కొన్ని కుటుంబాలలో కొంత దుఃఖం ఆవరించి ఉన్నది. సహాయం మీరు అనుగ్రహించండి. ఆ కుటుంబాలను తండ్రి మీరు బలపరచండి. ప్రసూనమ్మ గారు, సుందరరావు గారు కోల్పోయినటువంటి బాబు విషయంలో నెమ్మదిని వారికి దయచేసి ఓదార్పును ప్రసాదించండి. ప్రశాంతమ్మ గారు తన భర్తను కోల్పోయి పులుకూరి యేసురత్నం గారు లేనటువంటి ఆ కొదువును మీరు తీర్చి ఆ కుటుంబానికి కావలసినటువంటి ఆదరణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అలాగున్న ఆయా కుటుంబాల్లో దీర్ఘకాలంగా బలహీనంగా ఉన్నటువంటి ప్రతి వారిని మీరు దృష్టించండి. అందరూ తండ్రి మళ్ళా తిరిగి ఆలయాలు తెరవబడి ఆరాధనలో పాల్గొనడానికి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులను, రోగగ్రస్తులను, ప్రతి విధమైన సాతాను చేత పీడింపబడుతున్నటువంటి దురాత్మల బలం చేత పట్టబడినటువంటి ప్రతి వారిని కూడా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అంధకార శక్తులు నజరేంటి యేసు నామములో మీరు స్వస్థత మీరు ఇచ్చి మీరు మహిమ పొందండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినవాక్య సందేశం సంఘానికి నేను వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుకుందాం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపులని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండిన గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం మనం చదువుకున్నటువంటి వేద భాగం బైబిల్ అంతటిలో కూడాను చాలా శ్రేష్టమైనటువంటిదని, గ్రేట్ పోర్షన్ అని జాన్ జీ మిక్షెల్ అనేటటువంటి ఆయన ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి భాగమంతటిలో కూడాను యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు ఉండేటటువంటి భాగం చాలా విలువైనటువంటిదని ఆయన భావించాడు. ఎందుచేత అంటే ఆయన మరికొన్ని గంటల్లో సిలువను ఎక్కవలసినటువంటి వాడు మనందరి కొరకు ప్రాణదానం చేయడానికి ముందుగా మేడగదిలో ఆయన పస్కాను ఆయన ఏర్పాటు చేసుకొని అక్కడ వారందరూ కూడాను శిష్యులతో కలిసి ప్రశాంతంగా అక్కడ ఎవరు కూడాను లేరు, కేవలం శిష్యులు మాత్రమే ఉండి ఆ పస్కాను వారు ఆచరిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భములలో వారిలో ఒక అభిప్రాయం కూడాను వచ్చింది. సహజంగా యూదులు భోజనం చేసేటటువంటి విధానం ఎలా ఉంటుందనంటే యూ ఆకారంలో వారందరూ కూడాను యూ షేప్లో కూర్చుంటారు. ఆ క్రింద భాగంలో ఆ యూ ముందు క్రింద భాగంలో ఆ చీఫ్ కూర్చుంటాడు. యేసు ప్రభు వారు అక్కడ కూర్చున్నాడు. కుడి ఎడమల కొంతమంది ఉన్నారు. ఇలాగున వారు యేసు ప్రభు వారి ప్రక్కనే కూర్చోవాలి అనేటటువంటి తాత్పర్యము కూడా కలిగినటువంటి వారుగా ఉన్నారు. అందువల్ల తమలో ఎవడు గొప్పవాడు అనేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. లూకా సువార్త 22వ అధ్యాయంలో 24 నుండి 27 వచనములలో
తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. మీరైతే అలాగూ ఉండకూడదు, అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను అని ఆయన వీటన్నిటినీ కూడాను పస్కాను ఆయన ఆచరిస్తూ వారిలో ఉండేటటువంటి ఎవరు గొప్పవారు అనేటటువంటి వివాదము వారికి వచ్చింది. కనుక ఆయన పంక్తిలో నుండి లేచాడు. లేచి ఆయన ఒక తువాలు కట్టుకొని, పై వస్త్రం తీసివేసి తువాలు కట్టుకొని పల్లెములో నీళ్లు పోసుకొని వారి యొక్క పాదములు కడగడానికి మొదలుపెట్టాడు. కనుక ఇలాగున ఎవరు కూడాను ఇలాంటి తక్కువ పని చేయడానికి ఇష్టపడరు. పేతురు కూడాను, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో నేను, ఇంకెవరైనా కడగొచ్చు కానీ నీవు కడగకూడదు, నీవు మాకు బోధకుడువు మరియు ప్రభుడవు కనుక నీవు గొప్పవాడు, మాకంటే గొప్పవాడు కనుక తక్కువవారు చేయవలసినటువంటి పని ఇది. కనుక ఈరోజు మన జీవితాలలో తక్కువ పనులు చేయడానికి ఇష్టపడం, గొప్ప పనులు చేయడానికి, గొప్పవారముగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనం చూస్తాం, మన పనుల్లో ఏదైతే మనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయనుకుంటామో అలాంటి పనులు ఎంపిక చేసుకుంటాం, అలాంటి స్టేజెస్ మనం వాడుకుంటాం. నెగ్లెక్టెడ్ ప్లేసెస్ ఈరోజు మనము వాటిని స్వీకరించలేము. అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, పెద్ద పెద్ద మీటింగ్స్ అప్పుడు చక్కగా పాడడానికి రావడానికి ఇష్టపడతారు కానీ ఎవరైనా చనిపోయినటువంటి సందర్భంలో మనం సమాధుల తోటకు వెళ్ళేటప్పుడు ఇష్టపడరు. ఎందుచేత అంటే అది ఏదో తక్కువగా భావిస్తారు. కానీ ఈరోజు మనం నేర్చుకోవాలి, ఎవరు లేనప్పుడు మనము ఆ పని చేయడం అనేటటువంటిది మనము నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మనం నేర్చుకోవలసినటువంటివి కొన్ని లోకములో ఇష్టము లేనటువంటి పనులు, నీచమైనటువంటి పనులు, వాటిని మనము చేయడానికి ఇష్టపడాలి. కనుక ఈ మెనియల్ సర్వీస్ అనేటటువంటిది ఇంటిలో దాసుడు చేస్తాడు కానీ ఆ ఇంటి యజమానుడు ఇలాగున వారి యొక్క పాదములు కడగడానికి ఇష్టపడాడు. లూకా సువార్తలో యేసు ప్రభు వారి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. నీవు నన్ను అయితే పిలిచావు కానీ నీవు ఏమాత్రము కూడాను నీవు కాళ్లకు నీళ్ళు ఇవ్వలేదు. లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనము నుండి 46 వరకు ఉన్నటువంటి భాగంలో యేసుక్రీస్తు ప్రభు అని పిలిచాడు కానీ అది ఎవరో చేయవలసినటువంటి పని. 44వ వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లైనను, ఈ స్త్రీ చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. కనుక ఈరోజు ఆ ఇంటి యజమానులు చేయరు, అది ఎవరో డొమెస్టిక్ సర్వెంట్స్ ఉంటారు. ఆ ఇంటికి సంబంధమైనటువంటి పనులు చేసేటటువంటి వారు, వారిలో ఏ విధమైనటువంటి స్కిల్స్ ఉండవు. వారు ఇలాంటి పనుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ చిన్న పనిని చేయడానికి లేదా తక్కువ స్థాయిని అనుకునేటువంటి పని చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈరోజు మనకి గొప్ప గొప్ప స్థలాలలో కనబడాలని, కనుక అక్కడ ఒకవేళ శిష్యులలో యూదా ఇస్కరియోతున్నాడు, ఆయన నేను కూర్చోవాలా అనేటటువంటి రీతిగా ఆయన అనుకొని ఉండవచ్చు.
లేదా ఇంకొక రకంగా మనం చెప్పుకోవాలనుకుంటే పేతురు నేను పెద్దవాడిని కదా అనేటటువంటి రీతిగా భావించవచ్చు. ఈరోజు సహజంగా ర్యాంక్స్ అనేటటువంటివి ప్రోటోకాల్ ప్రకారం ఈనాడు సభలలో కుర్చీలు వేస్తారు, లేదా వారిని వేదిక మీద ఆహ్వానించేటప్పుడు కూడాను దానిని పాటిస్తారు. అలాగునే మనం ఏదైనా ఒక ట్యాబ్లెట్ ఒక ప్రారంభం జరిగినప్పుడు దాన్ని ఒక ట్యాబ్లెట్ మీద చెక్కుతారు. ఆ ప్రోటోకాల్ ప్రకారం పేరు లేకపోతే దాన్ని పగలగొడతారు. చాలా వివాదం అయిపోతూ ఉంది. మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అలాగనే కొన్ని పర్యాయాలు మనం గుర్తింపు లేకుండా పోయాం అనేటటువంటిదిగా కొన్నిసార్లు తగువులు కూడా పెట్టుకుంటూ ఉంటారు. సంఘాలలో కూడాను ఒక పేరు మిస్ అయిపోతే చాలు, ప్రింటింగ్లో ఒక చిన్న పేరు తప్పుపడినా చాలు, చాలా వివాదం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈరోజు మన జీవితాలలో మనం ఎక్కడ ఉండాలో, ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ పని చేయడానికి మనం ఇష్టపడాలి. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నేను నిజానికి ఆయన ఈ పని చేయడానికి, ఈ కాళ్ళు కడిగేటటువంటి పని చేసేటటువంటి ఉద్దేశము 4 రీజన్స్ ఉన్నాయి, 4 కారణాలు ఉన్నాయి. 1-17 వచనాల్లో, యోహాను సువార్త 13వ అధ్యాయం 1-17 వచనాలలో 4 రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ ఏమిటి అని అంటే, నేను శిష్యులను ప్రేమిస్తున్నాను అనడానికి. కానీ మొదటి వచనంలో తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అది మొట్టమొదటిగా తాను శిష్యుల్ని ఎంతగా ప్రేమించాడు అనేటటువంటిది. రెండవది, ఆయన వాలంటరీగా తను ఎవరో ఆయన ఫోర్స్ చేసి నీవు ఈ పని చేయమని చెప్పలేదు. వాలంటరీగా తనకై తానే లేచాడు. ఆయన వారి పాదములు కడగడం మొదలుపెట్టాడు. కనుక ఇది వాలంటరీ హ్యూమిలిటీ. ఈరోజు మనము మనకై మనమే ఇలాగున చేయడానికి ఇష్టపడాలి, కానీ ఎవరో నిన్ను ఫోర్స్ చేసి నిన్ను ఈ పని చేయడం కొరకు నీవేనయ్యా చేయాల్సినది, మాది కాదయ్యా అనేటటువంటి రీతిగా కొన్ని పర్యాయాలు మనము పెద్ద పనులు కోరుకుంటూ చిన్నవాడిని తృణీకరిస్తూ ఉంటాం. అలాగనే 6-11 వచనాలలో పేతురు యొక్క పాదాలు కడగడం అనేటటువంటిది అవసరత స్పిరిచువల్ క్లెన్లీనెస్ లేదా స్పిరిచువల్ వాషింగ్, ఆత్మీయంగా కడగటమును గురించి ఆయన తెలియజేసేందుకు కూడా అయి ఉండవచ్చును. 12-17 వచనములలో ఆయన అన్నాడు, ఇదిగో నేను నీకు మాదిరిగా ఇలాగున చేశాను, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని అని 15 వచనముల్లో ఆయన అన్నాడు. ఈ 4 ఉద్దేశాలు ఆయన తాను ప్రేమించినటువంటి శిష్యులకు, ఇంతకాలం 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నటువంటి వారికి ఇప్పుడు వారి నుండి వేరైపోతూ ఉన్నాడు. ఈ సందర్భంలో వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, సేవ దాని యొక్క ప్రాముఖ్యతను తెలియచేయాలనుకున్నాడు. కనుక ఈరోజు మనం మొట్టమొదటిగా మొదటి దాన్ని మాత్రమే నేను చెప్పాలని నేను భావించాను. ఎందుచేత అంటే ఈనాడు ప్రేమ అనేటటువంటిది మనలో లేనప్పుడు మనం ఇలాగును ప్రవర్తిస్తూ ఉంటాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఎందుకొరకు ఆమె కన్నీటితో తుడిచింది అని అంటే, ఆమె ఎక్కువ ప్రేమించింది కనుక అనేటటువంటి మాటలు విస్తారముగా 47వ వచనంలో విస్తారముగా ప్రేమించను కనుక విస్తారముగా ప్రేమించటం. ఈరోజు మన జీవితాలలో మిక్కుటంగా ప్రేమించటం అనేటటువంటిది ఆమె నుండి మనం నేర్చుకున్నాం. కనుక ఈ పని అనేటటువంటిది ఏదో అందరూ కూడాను అసహించుకుంటారు అలాగని అనుకోలేదు. రెండవది, ఆమె తల వెంట్రుకలతో యేసుప్రభు వారు తువాలుతో తుడుస్తున్నాడు. ఆమె అయితే తన విలువైనటువంటి తల వెంట్రుకలతో యేసుప్రభు వారి యొక్క పాదమును తుడుస్తూ తన ప్రేమను ఆమె వ్యక్తం చేసింది. అందువలన వీళ్ళిద్దరిలో 42వ వచనంలో అంటాడు, ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించును, కాబట్టి వీరిలో ఎవడు
అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించును వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివి, కనుక ఆమె ఎక్కువగా ప్రేమించింది. కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రూఫ్ ఏమిటంటే, ఒక రుజువు ఏమిటంటే వారిని ప్రేమించాడు అనేటటువంటి సత్యాన్ని వారికి తెలియజేయాలనుకున్నాడు. ఈరోజు దావీదును కూడాను ఎంతో ప్రేమించింది అబీగయేలు. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 41వ వచనములో ఆమె ఎప్పుడైతే నిన్ను వివాహం చేసుకోవడానికి దావీదు ఇష్టపడుతున్నాడని చెప్పినని తెలియడంతోనే ఆమె అన్నటువంటి మాట, దావీదు మమ్ముని పిలిచి నిన్ను పెండ్లి చేసుకున్నట్టుకై తోడుకొని రండని పంపెననగా ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాని చిత్తము, నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు, నా ఏలినవాని దాసురాలునకు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పింది. ఆయన దాసులు ఆయన ప్రేమను ఎలాగని వ్యక్తం చేసినట్టు తాను ఆమె చిన్న వ్యక్తి కాదు, చాలా ధనవంతురాలు. కానీ ఇప్పుడు దావీదుని ఎంతగా ప్రేమించిందంటే ఆమె ఎంతో తాను తగ్గించుకొని, అయ్యా నేను పాదములు కడగటం అనేటటువంటిది ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్, అది కాదు అసలు. ఈరోజు మన జీవితంలో దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వి నీడ్. ఈరోజు అలాంటి దృక్పథం కావాలి, అలాంటి హృదయం కావాలి. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి మనసు, హృదయం ఈరోజు తను తగ్గించుకునేటటువంటి పరిస్థితి, ప్రేమించేటటువంటి పరిస్థితి ఈరోజు. అందుకనే లాజరు చనిపోయినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు కన్నీళ్లు విడిచినప్పుడు చూడండి ఎంతగా ప్రేమించాడండి. రుజువు 11వ అధ్యాయము 36వ వచనములో, యేసు కన్నీళ్లు విడిచిన కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. అలాగునే ఆ కన్నీళ్లు లాజరుని ఎంతగా ప్రేమించాడో ఒక రుజువుగా ఉన్నట్లుగా ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన శిష్యుల యొక్క పాదములను కడగడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతగా ప్రేమించాడో. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంతవరకు ప్రేమించాడు, అంతము వరకు, అప్ టు ది టాప్ మార్క్. ఇక ఆ తర్వాతకి లేదు, పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రేమించాడు. కొన్ని పర్యాయాలు మనం ఎలాగున మన ప్రేమ ఉంటుందంటే అంతా కూడాను హిపోక్రసీ లేదా వేషధారణ ప్రేమ అనవచ్చు. సంపూర్ణంగా ప్రేమించలేనటువంటి పరిస్థితి. రోమీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం 9వ వచనంలో, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. మీ ప్రేమ కపటము లేనటువంటి ప్రేమ ఉండాలి. ఒకసారి నేను మీకు సాదృశ్యం చెప్తాను. ఒకసారి ఓ కుమారుడు ఆర్మీలో జాయిన్ అయ్యాడు, సైనికుడిగా వెళ్ళాడు. అక్కడ యుద్ధంలో ఒక కాలు, ఒక చెయ్యి, ఒక కన్ను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి వచ్చినటువంటి ఒకరిని గూర్చి వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. అమ్మ, నా స్నేహితుడు ఒకరికి మరి ఒక కన్ను లేదు, యుద్ధంలో ఒక చెయ్యి పోయింది, కాలు పోయింది, మన ఇంటికి నేను అతన్ని పంపిస్తాను, మరి అతను కొంచెం అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోనంటే ఆమె అంతగా వినడానికి ఇష్టపడలేదు. సరేలయ్యా, ఏదో 2-3-4 రోజులు మన ఇంట్లో ఉంటాడులే అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. తర్వాత 2 రోజుల తర్వాత ఒక టెలిగ్రామ్ వచ్చింది, నీ కుమారుడు ఇలా చనిపోయాడు, బాడీని మేము పంపిస్తున్నామని. ఆ బాడీ ఇంటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కాలు లేదు, చెయ్యి లేదు, కన్ను లేదు. తన కుమారుడే ఏడుస్తూ ఉంది, అయ్యో నా కుమారుడా, నీవే ఇలా ఉన్న కన్ను లేకుండా, చెయ్యి లేకుండా, కాలు లేకుండా ఉన్నావా? నేను నీతో మాట్లాడడానికి ఆ రోజు అవకాశం వచ్చినా కానీ ఎవరికో కదా,
అందువల్ల నేను మాట్లాడలేకపోయానని ఆమె జీవితకాలం ఏడుస్తానే ఉన్నది. ఈరోజు మన జీవితాలలో సరి అయినటువంటి పరిపూర్ణమైన ప్రేమ లేదు, అప్ టు మార్క్. ఈరోజు మన జీవితాలలో అంతం వరకు, అప్ టు ద ఎండ్, ఇంకా తర్వాత ఉండకూడదు. ఇక అంతగా యేసుక్రీస్తు ప్రభువారు వారిని ప్రేమించాడు. ఎలాగున ప్రేమించాడు? ఎవరు అసలు వాళ్ళు? పేతురు ఆయన వంకబోతూ ఉన్నాడు. ఇక ఆ రోజు యేసు ఎవరో నేను ఎరుగునని 3 సార్లు ఆయన చెప్పబోయేటువంటి వ్యక్తి యొక్క పాదాలు కడుగుతూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడాను, శిష్యులందరూ కూడాను అసలు ఏమాత్రము కూడాను దానికి పాత్రులు కాదు. ఈరోజు మనము వీళ్ళ జీవితాలు ఒకసారి చూస్తే, తోమ ఈయన ఎలాంటి వాడు? ఈయన అంత అనుమానం మనిషి యొక్క పాదములు ఆయన కడుగడానికి లేచాడు. అలాగునే యూదా, ఆయనైతే ఆయన అప్పగించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి, కానీ ఆయన పాదాలు కూడాను కడిగాడు. మరికొన్ని క్షణాలలో ఆయన పట్టుకోవడానికి వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు, గెత్సెమనేటువంటి తోటకు వెళ్ళినప్పుడు అందరూ పారిపోయేటటువంటి వారు. ఇలాగున ఆయన విడిచిపెట్టినటువంటి వారి యొక్క పాదములను ఆయన కడుగుతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడాను జ్ఞాపకం చేసుకోవాలి. బాప్తిస్మ ఇచ్చేటి యోహాను ఎంతగా తగ్గించుకున్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చెప్పుల వారునైనను ఇప్పుడు నేను యోగ్యుడిని కాను అన్నాడు. అంటే ఎందుకొరకు అంటే టు వాష్ జీసస్ క్రైస్ట్ ఫీట్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదములను కడగడానికి, ఆయన చెప్పులు వారు ఇప్పడానికి కూడాను. చూడండి ఎంత ప్రేమో. ఈరోజు మన జీవితాలలో జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగున లేదా మన తోటి వారిని ఎలాగున మనం ప్రేమిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినట్లుగా ఆయన ప్రేమించటం ఎలాంటిదో, అందుకని దీని యొక్క ఇంపార్టెన్స్ మనకి ఈ 13వ అధ్యాయం నుండి 17వ వచనం వరకు 34 సార్లు ప్రేమ అనే మాట వాడాడు. ప్రేమ కనుక ఈరోజు హీ లవ్డ్ టు దెమ్ వెరీ ఎండ్. హీ లవ్డ్ టు ద వెరీ ఎండ్. ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే టు ది వెరీ ఎండ్, చివరి అంతం వరకు. ఇక అంతకంటే ఇక లేదు. ఇక అలాగున ఎడ్జి వరకు వెళ్ళిపోయినాడు, ఆ పీక్ స్టేజ్ వరకు వెళ్ళిపోయాడు. ఈరోజు మనం కూడాను ప్రేమ అంటే ఏదో నామకార్థంగా మనం చేయడం కాదు, కానీ నిజముగా మనల్ని మనము తగ్గించుకోవటంలో కూడా ప్రేమ ఉన్నది. ఎందుచేత అంటే ఒక తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, అక్కడ ఒకే కుర్చీ ఉన్నది, చిన్న బిడ్డ. ఏం చేస్తాడు తండ్రి కానీ తల్లి కానీ? ఆ కుర్చీ మీద కుమారుని కూర్చోబెడతారు, తను నిలవబడే ఉంటాడు. కారణం ఏమిటి అంటే ప్రేమ. అంతేగాని అతను యోగ్యుడని కాదు. ఈరోజు మన జీవితాల్లో కూడాను దీన్నే ఒక మాటలో మనం చెప్పాలా అంటే గ్రేషియస్ మినిస్ట్రీ, గ్రేస్, కృప, అన్మెరిటెడ్ ఫేవర్. ఎప్పుడు నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్. వారిలో యోగ్యతలను గురించి ఆలోచన చేసేది కాదు, జయాలను గురించి మాట్లాడేది కాదు. వారు మనకు ఉపయోగమా లేకుంటే ఉపయోగం కాదా, వారు అర్హులా అనర్హులా, ఇదంతా కూడా సంబంధం లేనటువంటిది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యను లేచి వారి యొక్క పాదములను ఈ కడగడములో ముఖ్యంగా ఈరోజు మనకు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారంన ఎలా మన పనులు మనం చేస్తూ ఉన్నాం. సంఘంలో మనం గొప్ప పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం, కానీ చిన్న కార్యక్రమాలను ఆసక్తితో మనం చేయలేకపోతూ ఉన్నాం. చిన్న విషయాలను మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. కనుక ఆయన ఎంత గొప్ప దేవుడు, లేచి వారి యొక్క పాదములను కడిగి ఆ టవల్తో తుడుస్తూ ఉన్నాడు. హౌ మచ్ రోజు మన జీవితాల్లో ఆయన ఎంతగా మన పట్ల కన్సర్న్ కలిగి ఉన్నాడు. అంతవరకు కూడాను ఆయన ప్రేమించినటువంటి వాడు. కనుక ఈరోజు కొన్ని సిద్ధాంతాలు మనం చూస్తే, మొట్టమొదటిగా ఇది సెల్ఫ్లెస్ సాక్రిఫిషియల్ సర్వీస్. సెల్ఫ్లెస్, స్వార్థం అనేటటువంటిది లేదు, త్యాగంతో కూడుకున్నటువంటి సేవా పరిచర్య.
ఆయన లోకానికి వచ్చినటువంటి విధానం ఏమిటి అని అంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనంలో 23వ అధ్యాయం 11వ వచనంలో, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. అందరికంటే గొప్పవాడు పరిచారకుడై ఉండాలి. ఈరోజు మనము అధికారులుగా ఉండడానికే ఇష్టపడుతున్నాం, కానీ పరిచర్య చేయడానికి ఆయన చేయలేదండి, ఏం చేయలేదండి, ఆయన పనండి, ఈయన పనండి అనేటటువంటిది మనం చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనకి ఇది గొప్ప అవకాశం అనేటటువంటిదిగా మనం అనుకోవటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారైతే నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాను అని చెప్పారని మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాం. కనుక ఆయన ఈ పాదములను కడగడం అనేటటువంటిది వాషింగ్ ఫీట్ వాజ్ సర్వీస్. ఈరోజు మనం సర్వీస్ ఇవ్వడానికి ఉన్నాం, సేవ చేయడానికి ఉన్నాం, సేవ చేయించుకోవడానికి కాదు. అలాగునే ఈరోజు అది ఎవరికి అవసరం ఉన్నదో వాళ్ళందరూ కూడాను యెరూషలేములో వారు కాలినడకన నడిచినటువంటి వారి యొక్క పాదములంతా కూడా దుమ్ము ధూళితో నింపబడి ఉన్నది. ఆ పాదములను కడిగి పరిశుభ్రపరచడానికి, అందుకని దీన్ని డర్టీ సర్వీస్ కూడా అని కూడా అంటారు. డర్టీ సర్వీస్. మనం దానిని చేయడానికి ఒప్పుకున్నటువంటి వారు డర్టీ సర్వీస్. ఈరోజు మన జీవితాల్లో దుమ్ము ధూళి దులపడానికి మనము ఏర్పాటు చేయబడినటువంటి వారు. కనుక ఆయన పాదములన్నీ కూడా శుభ్రపడాలి అని అంటే తప్పనిసరిగా కడగాలి. అది ఈరోజు మనము వాషింగ్ ఫీట్ వాజ్ ఏ నెససరీ బెనిఫిషియల్ సర్వీస్. వారు పరిశుభ్రపరచబడతారు. నీవు ఒకవేళ మౌనంగా ఉంటే, ఇంట్లో కూడా చూడండి కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు అని అంటే, అక్కడ వేసి ఉంటారు, ఎక్కడంటే అక్కడంతా కూడా చెత్త చెదారం అంతా ఉంటాయి, కానీ అలానే తిరుగుతూ ఉంటారు. ఒక అబ్బాయి, ఇంకొక అబ్బాయి అలా ఉండడు, ఇంకొక అమ్మాయి అలా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ పాడైనటువంటి అక్కడ ఉన్న ఈగల వాలేటువంటి స్థలాన్ని అక్కడ వాటన్నిటిని రిమూవ్ చేసి దాన్ని శుభ్రం చేసి ఊడ్చి బాగుంచుకుంటారు. కొంతమందికి ప్రిస్టేజ్. కనుక ఈరోజు మన జీవితాలలో దురభిమానం అంటాడు 19వ అధ్యాయంలో కీర్తనకారుడు, దురభిమాన పాపంలో పడిపోకుండా అది నన్ను ఏలనీయకుండగా అనేటటువంటి మాటలు. ఈరోజు దురభిమానం, మనం ఏమి కామో దానిగా ఊహించుకోవటం, దాన్ని చూస్తూనే ఉంటాం, అది అక్కడే ఉంటుంది, కానీ దాన్ని తీయం. మనకు కొన్ని కుటుంబాలలో మనం చూస్తూ ఉంటాం, తన సైకిలు తను బాగులేనటువంటి సైకిలు బజారుకి వెళ్ళి, అయ్యా దాన్ని కొంచెం రిపేర్ చేయించుకో అంటే, నేను పోను, నువ్వే వెళ్ళి నువ్వే చేయించు, తనదే సైకిలు. కానీ ఈరోజు వాళ్ళకి అది ఆ పంచర్ దాన్ని పడినటువంటి దానిని ఇట్లా నడిపించుకొని పోవడం అవమానం, అది ఒక ప్రిస్టేజ్గా భావిస్తూ ఉంటారు. కానీ ఈరోజు మన జీవితాలలో కుటుంబాలలో చిన్న చిన్న పనుల్లో కానివ్వండి, సంఘములో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కౌంట్ చేయాల్సింది తప్పనిసరిగా. మూడవదిగా ఈ వాషింగ్ ఫీట్ వాజ్ మెనియల్ సర్వీస్. ఇదేంటంటే అది చాలా తక్కువ సేవ, పరిచర్యలో లీస్ట్ ప్లేస్ మనం ఎన్నుకోవాలి, దానిని మనం చేయడానికి ఇష్టపడాలి. కానీ మనం ఏదో గొప్పవాటి పరిస్థితులను మాత్రమే మనము ఆశించడం అనేటటువంటిది సరి అయినటువంటిది కాదు. అందువల్ల కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని కావాలని కోరుకోవడం అనేటటువంటిది ఆమె చేసినటువంటి పని. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 21 నుండి 23 వచనాలలో జబదయి కుమారుల తల్లి యాకోబు యోహానుల యొక్క తల్లి, అయా నీ కుడి ప్రక్కన ఒకరు ఎడమ ప్రక్కన ఒకరు ఉండాలి. ఇదంతా కూడా మన జీవితాల్లో ప్లేస్మెంట్. ఈరోజు మన ప్లేసెస్ అనేటటువంటివి ఘనంగా ఉండాలి. ఆయన ఈరోజు గొప్పవారి ప్రక్కన కూర్చోటానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటాము, ఊరేగించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. కానీ ఇది సరి అయినటువంటిది కాదు. ఈరోజు దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ఆయన తను ఎంతగా తగ్గించుకున్నాడు, అది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రేమించాడు కాబట్టే ఆయన ఈ పరిచర్య, మనం ఇంత రోతగా ఉంటే ఈ రోతను, ఈ డర్టీ వర్క్ టాస్క్ ఆయన ఎన్నుకున్నాడు తనకైతానే. అంతేగాని ఎవరు కూడాను ఫోర్స్ చేయలేదు, ఎవరు కూడా ఆయనను
బలవంత పెట్టలేదు, కానీ ఆయనకై ఆయనే. అలాగనే ఈరోజు మనకి ఇదొక వాలంటరీ యాక్ట్, మోటివేటెడ్ బై లవ్. ప్రేమ ఉంటేనే కడుగుతాం, ప్రేమ లేకపోతే కడగ. ఇట్ ఈస్ మోటివేటెడ్ బై లవ్. మరి ఈరోజు మనకు ఆ ప్రేమ లేనప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి పరిచర్య చేయం. అది ఒక అవకాశంగా మనం భావించం. గుడ్ సామరిటన్ మనకి లూకాసు వార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుడు, అక్కడ ఉండేటటువంటి యాజకుడు లేవీయుడు చూస్తూ వెళ్ళిపోయారు. వాళ్ళ పనులు వాళ్ళకు గొప్ప. అక్కడ యెరూషలేము దేవాలయంలో సేవ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కొట్టబడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేయడానికి, అతని కొరకు సేవ చేయడానికి వారు ఇష్టపడలేదు. కనుక ఈరోజు మనకి దీని కొరకు నువ్వు కొంత త్యాగం చేయాలి. ఈ ఊరికే రాదు, నీవు సమర్పించుకోవాలి. అందువల్ల ఈ సాక్రిఫైస్ అనేది. ఒకవేళ ఆ సమయంలో అక్కడ వేరే దొంగల వాళ్ళు అక్కడే ఉన్నట్లయితే మనల్ని కూడా కొడతారు, మనకు కూడా ప్రాణహాని జరగవచ్చు. కానీ వాటన్నిటినీ కూడా తృణీకరించి ప్రాణమును కూడా లక్ష్య పెట్టకుండా, ఈ పరిచర్య అనేటటువంటిది మన ప్రాణమును మనం లక్ష్య పెట్టేటటువంటిది కాదు. అది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగునే ఇది ఏదో అందరిలో గుర్తింపు కొరకు, సిగ్నిఫికెన్స్, బాగా గొప్పగా ఉండేటటువంటి దాని కొరకు కాదు. కానీ దీన్ని ఒకవేళ మనం చెప్పాలి అంటే గార్డెన్ వెరైటీ సర్వీస్ అంటాం. ఈరోజు మనకి రోజువారీ ఒక తోటను పెంచేటటువంటి వాడు దాన్ని ఎంత క్లీన్ చేస్తూ ఉంటాడో, అందులో ఉండేటటువంటి ఆనందం, అందులో ఉండే సంతోషం, ఆ తోటలో పనిచేసేటటువంటి వాడు కలుపు మొక్కలు తీసివేయడం, అలాగున్నే దానికి నీళ్లు పెట్టడం, ఇవన్నీ కూడాను కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. మనమందరం కూడా తోటలో పని చేయడానికి వచ్చినటువంటి వారు. దీన్ని సిగ్గుపడి నీళ్లు పెట్టేదానికి సిగ్గుపడము, లేకుంటే గడ్డి తీసేయడానికి సిగ్గుపడము ఈరోజు మన జీవితాలు అలాగ ఉండేటటువంటిది కాదు. నువ్వు ఈరోజు పండాలా, నీ చేను బాగుండాలా అంటే, నీవు సంతోషంగా ఉండాలి అని అంటే ఊరికే రాదు సంతోషం. దాని వెనక ఎంతో శ్రమ ఉంది, ఎంతో త్యాగం ఉంది. అది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే ఈరోజు మనకి అన్డిజర్వింగ్ పర్సన్స్, ఎవరి కొరకు మనం పనిచేస్తూ ఉన్నాము అని అంటే వారు చివరకు మనం అప్పజెప్పేటటువంటి వారి కొరకు కూడా సేవ చేయాలి. అది ఈరోజు మన జీవితాల్లో యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళు అలాగున ఉన్నప్పుడు వారు ఎప్పుడు అవకాశం వస్తే పట్టిద్దామా అనేటటువంటి రీతిగా ఉన్నటువంటి వారి కొరకు కూడాను సేవ చేయాలి. వారి పాదములు కూడా కడగాలి. ఎక్కడైతే అవసరత ఉన్నదో దానిని మనము జ్ఞాపకములో ఉంచుకోవలసినటువంటి అవసరత ఉన్నది. కనుక ఈరోజు 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పి నేను ఈరోజు సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటిది మేక్ ఏ కమిట్మెంట్ టు ది లార్డ్ టు బిగిన్ వాషింగ్ ది ఫీట్ ఆఫ్ అదర్స్. ఇతరుల పాదాలు కడగడానికి నీవు మొట్టమొదటిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయి. నీ పాదాలు కడుక్కోవటం బహు ఈజీ, అందుట్లో ఎవరు కూడా, కానీ ఇతరులకు సేవ చేయడం, ఇతరుల పాదాలు కడగడం అది న్యూనతగా నువ్వు భావించవద్దు. హృదయ నిర్మల భవన్ ఒకసారి నేను ఎప్పుడు మీకు ఈ విషయం కూడా చెప్తా ఉంటాను. విజయవాడలోని పనిచేసే దినాలలో ఒక పైన టాప్ వైట్ మధ్యలో బ్లూ ఉంటుంది. ఆ కారు వచ్చి ఒక చోట ఆగింది. అక్కడ ఈగలు ముసిరున్నాయి, మనిషి కానరానంతగా అదంతా కూడా అతనికి మోషన్స్ అయ్యి అదంతా కూడాను అందుట్లో పొల్లాడి చాలా వృద్ధుడు పాపం, అనారోగ్యం, బాగా ఎండాకాలం, అతనికి ఒకవేళ వడదెబ్బ తగిలిందేమో. 2-3 స్త్రీలు కారు ఆగింది, గబగబా దిగారు. వాళ్ళు యూనిఫామ్లో ఉన్నారు. ఆ వ్యక్తిని వాళ్ళు గ్లౌజెస్ ఎలాగో ఎత్తుకొని కారులో తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నేను కారును వెంబడించాను. అది ఎక్కడికి వెళ్ళిందంటే హృదయ నిర్మల భవన్ అని చెప్పినానికి బందర్ రోడ్లో మదర్ తెరిసా ఉండేటటువంటి వాళ్ళ సేవా కేంద్రం అక్కడ ఉన్నది. అక్కడికి తీసుకొని వెళ్ళారు. నేను అక్కడికి వెళ్ళి ఎందుకు ఇది అని చెప్పి మొత్తం అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, ఎవరైతే పేదలు, ఎవరైతే దిక్కులేనటువంటి వారో వారి కోసము మదర్ తెరిసా ఇన్స్టిట్యూషన్ అయ్యా, మీ దగ్గర కూడా ఎవరైనా పేదలుంటే మీరు ఒక లెటర్ రాయండి, మేము వారికి కూడా ఫ్రీ సర్వీస్ ఇస్తాం, ఫ్రీ మెడిసిన్స్ ఇస్తాం, వారు క్యూర్ అయిన తర్వాతనే పంపిస్తాం, ఆ రోజు వరకు మేము మా కేర్లో వాళ్ళు ఉంటారు అని వారు చెప్పారు. ఈరోజు మనం చేయగలమా? ఆ రొచ్చులో మనం వెళ్ళగలమా? ఆ ఈగలు ఎంత భయంకరమైన నేను చూశాను, కళ్ళారా చూశాను. అలాగే ఈరోజు మన జీవితాలలో మొట్టమొదట నిన్ను నీవు కనుక్కోవటం ఈజీ,
కానీ ఇతరులను కడగటంలో కష్టం ఉన్నది. రెండవది, దిస్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ ఈజ్ ఆపర్చునిటీ. ఆ వెళ్ళేటప్పుడు కొట్టబడినటువంటి వ్యక్తి అక్కడ ఉండడం చూసినప్పుడు నువ్వు అతని కోసం నువ్వు చేయడానికి మళ్ళీ ఎప్పుడు నువ్వు అటు ఇటు వెళ్తా ఉన్నప్పుడల్లా అక్కడ ఉండరు. అది ఒక అవకాశం పరిచేయడానికి. ఎప్పుడు ఆ దుమ్ము కొట్టుకొని ఉన్నదో అప్పుడు అది ఈరోజు మనం గుర్తించాలి. అనవసరమైనటువంటిదిగా మన పరిచర్య ఉండకూడదు. ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ పోయి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. సంఘాలలో పాడేవారు లేనప్పుడు అక్కడ ఎవరు ఉండరు. అందరు చాలామంది మాకు కావాలంటే మాకు కావాలి అవకాశం. నీ నీటి అవసరం ఉందా? ఈరోజు నీ అవసరత ఉంటే అది ఆపర్చునిటీగా భావించు. ఎవరు లేనప్పుడు ఆ పరిస్థితుల్లో నీవు వాడబడడానికి దేవుడు నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడని భావించు. అంతేగాని మనం మన సొంత దీని కొరకు ఖ్యాతి కోసము కీర్తి కోసము వీ షుడ్ నాట్ సెర్చ్ ఫర్ అవర్ ఓన్ గ్లోరీ. మన సొంత మహిమను వెతుక్కోవటానికి యేసుక్రీస్తు ప్రభువు రాలేదన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. తన సొంత మహిమ కోసం ఆయన రాలేదు. ఆయన పని వలన దేవునికి మహిమ రావాలి. నీ పని వలన ఇప్పుడు దేవునికి మహిమ. నువ్వు బాగా పరిచర్య చేస్తే దేవునికి మహిమ. అందువల్లనే లోకములో మీ వెలుగును ప్రకాశింపనివ్వండి, పరలోకములో నుండి మీ తండ్రి మహింపరుచున్నట్టు మీరు బహుగా ఫలించడం వల్ల మీ తండ్రికి మహిమ. మీ సేవ పరిచర్య మీ ప్రేమ మొట్టమొదటి ఆత్మఫలాలలో ప్రేమే. కనుక నీ ప్రేమ పరిపూర్ణమైనప్పుడు నీ సేవ పరిపూర్ణత, దేవునికి మహిమ. అందుకని యేసు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నీవు నాకు ఇచ్చినటువంటి పని సంపూర్ణముగా నేను నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచాను అన్నాడు. నీ పరిచర్య దేవునికి మహిమ రావాలి. అందువల్ల ఈరోజు మనము గొప్ప గొప్ప వాటిని కాకుండా ఇలాగున్న యేసుక్రీస్తు ప్రభువారులాగా మెనియల్ సర్వీస్, ఒక తక్కువ పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. మూడవది ఏమిటి అంటే ఆయన లేచి ఆయన తన ఈ దట్టిని కట్టుకున్నాడు. ఇది ది మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఈ గడ్డిలు లేకపోతే నువ్వు పని చేయలేవు. మనల్ని మనము క్రీస్తు యేసు మనస్సు చేత బంధించబడకపోతే నీవు ఈ పరిచర్యకు పనిచావు. ఈరోజు మనం ఎలాంటి పరిచర్యకునంటే ఎక్కడైతే గొప్పవారుగా ఉండడానికి కొరకు ఆయన మనకు పిలువలేదు, కానీ ఇంకొంచెం సేపట్లో ఆయన ప్రేమ చూడండి. నిజంగా ఇలాంటి వారి కోసం వదిలేశాడా? వీళ్ళందరూ కూడా ఇలా చేశారు, పేతురు కాదన్నాడు, తోమా ఒకవేళ డౌట్ పడ్డాడు, లేదు ఇస్కరియోతు ఇలాగ నమ్మివేశాడు. శిష్యులందరూ మళ్ళీ ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా వారినే వెతుక్కుంటూ వెళ్ళాడు. వారిని అంతగా ప్రేమించాడు. ఎవరైతే ఆయనకు హాని చేశారో అది నిష్కపటమైనటువంటి ప్రేమ. అందుకని రోమిలకు రాసిన పత్రికలో ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది. అది ఆ ప్రేమలో మార్పు లేనటువంటిది. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమై మారేటటువంటి ప్రేమ కాదు. ఒకవేళ మనం ఎంత కీడు చేస్తూ ఉన్నప్పటికీ ఇంకా మనల్ని ప్రేమించేటటువంటి ప్రేమ మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. కనుక శాశ్వతమైనటువంటి ప్రేమ దేవుడు మన పట్ల కలిగినటువంటి వాడని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిరోజు కూడా మన పనుల్లో మరి ఒక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమంటే ఫోకస్ అవర్ అటెన్షన్ ఆన్ దోస్ undone things which we have come to expect someone else to do. ఇతరులు ఎవరో చెయ్యాలా చేస్తారు అనేటటువంటి రీతిగా కాకుండా ఈరోజు మనము ఎవరైతే వదిలేశారో ఆ పని చేయడానికి ఇష్టపడాలి. ఆన్ దోస్ undone things, ఎవరైతే వదిలేసిపోతారు ఈ పని చేయడానికి కాదు నేను ఉన్నది అని చెప్పినని అలాగున భావించేటటువంటి పరిస్థితి నుండి మనం ఈరోజు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేనా చేసేది, నాకా మీరు చెప్పేది ఈ పని అనేటటువంటిదిగా కాకుండా చూడండి 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో ఆయన అంటాడు 3వ వచనంలో, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షం ఇట్లేను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు
ఇంత భయంకరమైనటువంటి వ్యక్తులను కూడాను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. యూదా ఇస్కరియోతు లాంటి వారిని, శిష్యులు పారిపోయినటువంటి వారిని. కనుక ఈరోజు మనము ఎలాంటి పరిచర్యలో మనం ఉన్నాము అనేటటువంటిది ఈరోజు మనం తెలుసుకొని ఈ తక్కువ స్థాయి పనులు చేయడానికి లోకంలో ఇది వాడు చేసేదయా వీడు చేసేది ఇది నాది కాదు అనే మనస్తత్వం మాని ఏదైతే ఇతరులు వదిలేశారో, కుటుంబంలో ఉంటారు, 4 మనుషులు ఉంటారు, వాళ్ళలో కొంతమంది మంచి పనులు చేయడానికి ఇష్టపడతారు కానీ చిన్న పనులు చేయడానికి ఇష్టపడరు. మా ఇంట్లో కూడా ఉన్నారు అట్లాంటి పిల్లలు, మా ఇంట్లో కూడా ఉన్నారు. ఇంట్లో అలాంటి పిల్లలు ఏదైనా మంచి గొప్ప కార్యాలు అయితే ఒక ఆయన చేస్తాడు కానీ ఇంకొక ఆయన అలాగును కాదు. పేడ తిట్ట అలాగున తట్ట నెత్తిని పెట్టి బజార్లోంచి ఆ చివరి దాకా పోయాన పోతాడు, ఏమి సిగ్గుపడ్డాడు. కానీ ఇంకొకడు ఉన్నాడు, వాడు మోసుకొని పోడు, వాడిది ఇంకొకటి తీసుకొని రావాలా. ఈరోజు చాలామంది సేవకులు కూడా అట్లా తయారయ్యానండి. ఆయన సంచి ఆయన మొయ్యలేడండి, వేరే వాళ్ళకి సంచిస్తారండి, మోపిస్తారండి. ఆయన బైబిల్ నేను ఈ మధ్య ఒకళ్ళు చూశానండి మన ఊళ్ళోనే, ఒక పాస్టర్ గారు ఆయన బైబిల్ అని పెద్దకిచ్చి ఈయన చేతులు ఒప్పుకుంటూ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన వాట్ ఈస్ దిస్ చాలా భయంకరమైన విషయం. జాగ్రత్త. ఒకసారి ఒక పెద్ద ఆయన నేను పనిచేసే దినాలలో వాడపల్లి జేకబ్ గారని నా సంచి తీసుకోవడానికి ఆయన సండే స్కూల్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. నా బ్యాగ్ తీసుకుంటానయ్యా నేను నో సార్, నా లగేజ్ నేను మోస్తాను, ఇది నాకు గౌరవం, కానీ నా బ్యాగ్ నువ్వు మార్చి దేవునికి అవమానం తప్పయ్యాలి. తెలుసుకోవాలి మనం. కొన్ని పర్యాయాలు నువ్వు ఏం చేయాలనో అది అట్లా అయ్యడం కాదు అసలు. ఈరోజు ఒకవేళ ఇప్పుడు అని అంటే నీకు చేతులు ఇప్పుడు మనం జనరల్ సర్వీస్ పోతూ ఉంటాం, ఒక ఆయన మన మధ్య బ్యాగ్ తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ చేతుల్లో బైబిల్లో లేకుంటే కీర్తన పుస్తకం ఉండాలి, అది ఎంటీ బ్యాగ్ నేను పట్టుకోవడానికి. అలాంటి సందర్భములలో మాత్రమే నువ్వు ఇవ్వాలి, కానీ నీవు మిగిలినటువంటి సమయాల్లో కూడాను ఇతరుల చేత బైబిల్ మోపించగాక. యేసు ప్రభు వారు ఎలాగున తాను శిష్యుల యొక్క పాదాలు కడిగాడో మనము కూడాను ఆ లీస్ట్ ప్లేసెస్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్ టు ఫుల్ఫిల్ ది విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లీస్ట్ ప్లేసెస్ ఎన్నుకుందాం, కానీ గొప్ప గ్రేటెస్ట్ వాటిల్లో మనం ఉండకూడదు. దేవుడు అలాగే మనకు సహాయం దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం. దేవగల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారినైనా ఈ దినముందైనా మేము ఇలాంటివి అందరూ వదిలేసినటువంటి పనులు, ఎవరు మేము చేయమన్నటువంటి పనులు, సిగ్గుపడుతూ ఉండేటటువంటి పనులు మేము చేయడానికి తండ్రి సహాయం మీరు అనుగ్రహించండి. ఎంత గొప్ప దేవుడు క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు మేము కలిగి సంఘములో కుటుంబాలలో ఎలాగో ఒక క్రైస్తవుని జీవితం ఉండాలనో క్రీస్తును ధరించినటువంటి బిడ్డలు ఆయన పరిచర్య ఒక మాదిరికరంగా ఎగ్జాంపుల్గా మేము కూడాను చేయడానికి సహాయం దయచేయమని మేము అడగనటువంటి ప్రతి ఆశీర్వాదం నాకు సంఘానికి ఈ వీడియోను వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీ దీవుల్ని నిండారుగా మీరు కృమ్మరించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడి క్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ సహవాసం ఈ స్థలంలో కూడి మనకు ప్రత్యేకించి ఈ వీడియోను వీక్షిస్తూ ఉన్నటువంటి సంఘ సభ్యులకు, విశ్వాసులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.